హలో, మేమైతే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఇంక బండి మీద అయితే వెళ్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ ఫోన్ చేసి 1కే లేపేశారు, కానీ వాళ్ళు వచ్చేపాటికైతే 3 అయింది. ఇంకా అలా ఒక్కొక్కరు అయితే ఎవరెవరు కోళ్ళు మొక్కుకున్నారో వాళ్ళందరూ అయితే కోళ్ళు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా అలా ఆటోలో పెట్టేసి వెళ్తున్నాం. ఇంకా అలా మధ్యదారిలో మా వాడిని అయితే ఎక్కించుకొని అయితే వెళ్తున్నాం. గాడేమో ఫోన్లో మాట్లాడుకుంటే మెల్లగా అయితే రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాడు. ఇంకా అలా వచ్చి అయితే మళ్ళీ ఇంకా ఈడు వచ్చిందే లేటు, మళ్ళీ రాగానే అయితే ఉప్పర్ మీటింగ్ అయితే వేసాడు వెనకాల. మరి వెనకాలైతే మా వాడు ఆటో అయితే గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పేసి మళ్ళీ గ్యాస్ బంకులోకి వెళ్ళారు గ్యాస్కి. ఇలాంటి ట్రిప్లు ఎండాకాలం కానీ వర్షాకాలంలో వేస్తే మన బండి అంత హీట్ ఎక్కిపోద్ది, కానీ అది ఈ చలికాలం వాళ్ళ బండే హీట్ ఎక్కలేదు అసలు. ఇంకా అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు ఇంకెక్కడ ఆగకుండా 100 కిలోమీటర్ల తర్వాత అయితే ఒక చోట అయితే ఆగి టీ తాగుతున్నాం. అంతలోకి అయితే చేతులు అయితే అసలు పట్టుకునేవాడు కూడా వీలు లేకుండా అంత గడ్డలెక్కిపోయింది. ఇంకా మా 2 బండ్లు ఒక ఆటో ఇంకా అలా ట్రిప్ వేయడానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా అసలు హీటే రావట్లేదు అసలు బండికి. ఇంకా నా మొహం అంతా కప్పేసుకుని అసలు చలికి అసలు తట్టుకోలేకపోతాను. దారుణంగా ఉంది అసలు. ఇంకెక్కడ నుంచి అయితే వీడియోలు దిగు, అసలు చలికైతే తట్టుకోలేకపోతాను. ఇంకెలాగో ఒక చోట ఆగామని చెప్పేది మా వాడైతే కోళ్ళు అయితే ఉప్పి కాసేపు అయితే గాలి పీల్చుకోవడానికి అయితే వదిలేడు. ఇంకా గుడి ఎంట్రన్స్ దగ్గరే మనకు కావాల్సిన సామాన్లు అయితే అమ్ముతారు. డ్రబరాలు అవన్నీ వండుకోవడానికి అయితే అన్ని ప్రతిదీ అమ్ముతారు. మనకైతే రెంట్కైతే 200కి ఇస్తారు, కానీ ఫుల్ పేమెంట్ 700 కొట్టేయాలి. ఇంకా మన సామాన్లు రిటర్న్ ఇచ్చేటప్పుడు మన రెంట్ అమౌంట్ తీసుకుని మన ఫుల్ అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి దగ్గర 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రోడ్డు అయితే బాగోదు, చూసుకుని అయితే వచ్చేవాళ్ళు అయితే చూసుకుని రండి. నైట్ 1కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేపాటికి అయితే అరౌండ్ అయితే 9 అయితే అయింది. ఇంకా బండ్లన్నీ ఇక్కడ పార్కింగ్ చేసి లోపల మొక్కు తీర్చుకోవడానికి అయితే మా వాళ్ళు అయితే మమ్మల్ని అయితే పంపించేశారు ముందు లోపల. ఇంకా మేము ముగ్గురు అయితే కోడ్లు తీసుకుని అయితే మొక్కు తీర్చుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల టికెట్ అయితే 1 పర్సన్కి వచ్చి 10 రూపీస్ ఎంత పడుతుంది. ఇంకా అలా మా వాడైతే 2 కోడ్లు పట్టుకున్నాడు, నేను ఒక కోడ్ పెట్టుకున్నా, మా వాడు ఇంకో కోడ్ అయితే పట్టుకున్నాడు. గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ 7కి అయితే ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 4:30లోకి అందరినీ అయితే బయటకు పంపించారు. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి పులులు తిరుగుతాయని చెప్పి బయటకు అయితే పంపించేస్తారు. మేము ముగ్గురు మొక్కు తీర్చుకోవడానికి ముందు అయితే కాళ్ళు చేతులను కోడిని కూడా కొంచెం తడిపి అయితే లోపలికి అయితే తీసుకెళ్తాం. ఇంకా అలా కాళ్ళు చేతులు కట్టుకొని అయితే లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపల టికెట్ అయితే 10 రూపీస్ అయితే 1 పర్సన్కి అయితే తీసుకుంటారు. ఇంకా అలా ముగ్గురికి అయితే 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా అలా టోకెన్ తీసుకుని మెట్లు నడుచుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా అసలు శనివారాలు ఆదివారాలు అయితే అసలు గుడి అయితే ఖాళీ ఉండదంట. రేపు అసలు మామూలు ఫుల్ రష్గా ఉంటుందంట. అసలు మేము మొక్కు తీర్చుకోవడానికి తీసుకొచ్చిన కోళ్ళు ఒక్కొక్కటి పసుపు రాసుకుంటూ ఒకరి తర్వాత ఒకరైతే అమ్మవారికి అయితే మొక్కుకొని అయితే వస్తున్నాం. మేము ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్క మొక్కు తీరిందని ప్రతి ఒక్కరు మాటల్లో అయితే విన్నాం మేము. ఇంకా అందుకనే మేము కూడా మొక్కుకోవడానికి అయితే వచ్చాం. ఇంకా దేవుడిని మొక్కుకొని అయితే ఇంకా మేము బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ మనం మొక్కుకున్న కోడి మనం కోసుకోవడం రాకపోతే ఇక్కడ కోయడానికి కూడా మనుషులు అయితే ఉంటారు. కోయడానికి అయితే కోసి ముక్కలు కొట్టడానికి అయితే 100 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇంకా ఆ కోడిని చేసేలోకి అయితే మేము పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళందరూ కలిసి అయితే స్నానం చేయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి అయితే ఉంటుందంట. అసలు ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడకుండా మెసేజ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు మా వాళ్ళు. ఎలాంటిది ఇప్పుడు సిగ్నల్లే లేవు. సిగ్నల్ లేకపోతే మా వాళ్ళు పిచ్చోళ్ళలాగా అయితే వాళ్ళకి వీళ్ళకి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే మేము అనుకున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక్కొక్కరు అయితే స్నానం చేసేటప్పుడు మాత్రం ఐసు గడ్డల నీళ్ళు అయితే నీ ఒంటి మీద పోసుకున్నట్టయితే అనిపిస్తుంది. అసలు మామూలుగా చలియట్లేదు. ఇంకెలా అంటే మావాడైతే ఒక చెడ్డీ మీద ఉండి అయితే స్నానం చేస్తున్నాడు. వాడికి ఎంత వేడిగా ఉందో ఒళ్ళు. కానీ స్నానం అయితే ఎంతోసేపు చేయలేకపోయాం. అదే ఎండాకాలం అయితే ఇంకా అలా కూర్చుని ఉండిపోయేవాళ్ళం, కానీ చలికాలం అవడం వల్ల అసలు స్నానం చేయలేకపోయాం. అసలు ఇంకా అలా గంట సేపు స్నానం చేసేది కిందకైతే వెళ్ళిపోయి వంటలు అయితే వండుకున్నాం. ఇప్పుడు మాత్రం ఎక్కడా లేని పనులన్నీ ఒక్కొక్కడికైతే వచ్చేస్తాయి. ఇంక చూడండి ఒక్కొక్కటి ఎలా తప్పించుకుంటారు వీళ్ళు. ఇంకా అసలుగా ఎవరు పొద్దున్న నుంచి టిఫిన్లు కానీ ఇంకేం తినలేదు కాబట్టి ఆకలి అయితే అవుతుంది. ఇప్పటికైతే 12 అయింది అసలు. అందుకని చెప్పేసి ఇంకా అందరం ఒక హెల్ప్ చెయ్యి. మా వాడు ఏమేమి కట్ చేయాలో అవన్నీ కట్ చేసేసుకొని అయితే కూర్చున్నాం. ఒక పక్కన అయితే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఎలా కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ అయితే కూరలు అయితే వండుతుంది అయితే స్టార్ట్ చేశారు. ఇంక వీళ్ళు మా వాళ్ళు ఎక్కడ ఆకుండా అయితే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఏమేమి కావాలో చికెన్ కర్రీలోకి అన్నీ అయితే వేసేసారు. ఇంకా మేమంతా ఎప్పుడు ఆ చికెన్ కర్రీ వచ్చిద్దాని అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా అంతలోకి అయితే ఇంక వీడియో తీసేలోకి కూడా నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇంకా అలా అయితే అయిపోయింది.